ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో చాలా ఈజీగా క్లారిఫై అవుతుంది. వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో చాలా ఈజీగా ఫౌండేషన్ నుంచి డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్, ఒక 2-3 క్లాసుల తర్వాత మీకు యాప్టిట్యూడ్ మీద చాలా పట్టొస్తుంది సార్. 5, 3, 4, 6 5, 3, 4, 6 ఈ నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? 5, 3, 4, 6 ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే లాస్ట్ 2 డిజిట్లు 4తో డివైడ్ చేయాలి. ఎందుకంటే 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఎంత? లాస్ట్ 2 డిజిట్లను చూడాలి. 4 11 44 4 11 44 రిమైండర్ ఎంత? 2. రిమైండర్ 0 వచ్చినా 1 వచ్చినా అది పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఎంత? నో. 2, 3 వస్తే గనక అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 0, 1 వస్తే ఏం చేయాలి? అది మనం స్లోగా కాన్సెప్ట్ని డెవలప్ చేద్దాం. 5, 3, 4, 6 ఇంకో క్వశ్చన్. 1, 2, 3, 5 ఒక పర్ఫెక్ట్ స్క్వేరా కాదా? ఆన్సర్ చెప్పండి సార్. 1, 2, 3, 5 పర్ఫెక్ట్ స్క్వేరా కాదా? పర్ఫెక్ట్ స్క్వేరా కాదా తెలుసుకోవడానికి ఏం చేయాలి? 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్లను 4తో డివైడ్ చేయాలి. 4 13 ఎంత? 4 13 ఎంత? 52. ఎంత రిమైండర్ అంటే శేషఫలం అనుకుంటా. 4 13 52 ఎంత వచ్చింది రిమైండర్? 3 వస్తే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 2 వచ్చినా 3 వచ్చినా అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 2 వచ్చినా 3 వచ్చినా అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. మీకు లాజిక్ అర్థమైంది కదా సార్? ఇది లాజిక్. ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే 4తో డివైడ్ చేస్తే 0 అన్న రావాలి, లేకుంటే 1 అయినా రావాలి. 2 వచ్చినా 3 వచ్చినా అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. లాస్ట్ 2 డిజిట్లనే ఎందుకు తీసుకుంటున్నాను? 4తో డివైడ్ అవ్వాలి అని అంటే లాస్ట్ 2 డిజిట్లు 4తో డివైడ్ అయి ఉండాలి. 4 11 44 రిమైండర్ ఎంత? 2 వస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 4 13 52 3 వస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సార్ ఇది ఎందుకు సార్? మనకు యూజ్ ఏంటి సార్ అని అంటే ఇవన్నీ మన దగ్గర ఉన్న ఆయుధాలు సార్. 88 హోల్ స్క్వేర్ ఇది మనము స్ట్రైట్ ఫార్వర్డ్గా సపోజ్గా మనము ఈ ప్రాబ్లమే తీసుకుందాం. మనం ఏ ప్రాబ్లం తీసుకున్నాము? 77 హోల్ స్క్వేర్ తీసుకున్నాము. 77 కదా ఫస్ట్ ఎగ్జాంపుల్. సో 5839 ఇట్లా ఉందనుకోండి. 5929 5299 5159 ఇట్లా ఉందనుకోండి. సపోజ్గా ఆప్షన్స్ ఇట్లా ఉన్నాయి. 77 హోల్ స్క్వేర్ 5839 5929 5299 5159. ఒకటి ఏం చేస్తాము? 77ది స్క్వేర్ కనుక్కుంటాము. ఇంకోటి మనకేం తెలుసు? ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే 4తో ఖచ్చితంగా డివైడ్ అయి ఉండాలి, లేకుంటే 1 రిమైండర్ వచ్చి ఉండాలి. 4తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్లను చూడండి. 39 29 29 99 59 4 16 40 4 14 56 రిమైండర్ 3 కాదు. 4 24 96 రిమైండర్ 3 కాదు. 4 9 36 రిమైండర్ 3 కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక ఆన్సర్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఒక ఆన్సర్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇంకో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. 52 హోల్ స్క్వేర్ 2 0 74 2 7 0 4 రైట్. సపోజ్గా ఇంకోటి 2 1 34 2 1 54 ఇలా ఉందనుకోండి. మిగతా ఆన్సర్ ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 52 హోల్ స్క్వేర్ జనరల్గా పిల్లలు ఏం చేస్తారు? 52 హోల్ స్క్వేర్ కనుక్కున్నాడు. అనిల్ నాయర్ క్లాసెస్ పెయిడ్ స్టూడెంట్స్ ఏం చేస్తారు? అనిల్ సార్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు,
పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే లాస్ట్ 2 డిజిట్ల మీద ఎప్పుడు కన్నుండాలి, రైట్? 4 8 32, రిమైండర్ 2, ఇది పక్కా తప్పు. 4 13 52, 2, ఇది తప్పు. 4 18 72, 2, ఇది తప్పు. కాబట్టి 3 తప్పు ఉంది, కాబట్టి ఇది ఒకటి. ఇంకా కాన్సెప్ట్స్ 2 ఎగ్జాంపుల్. ఒకటేమో ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లం, ఒకటేమో ఆన్సర్ ఆప్షన్లు ఉంటే దానిని ఒకటి ఇట్లా గురి చేసి కొడుతున్నాను, ఇంకోటి పక్కకు జరిగి స్మార్ట్ కొడుతున్నాను, రైట్? ఈ 2 తెలిసి ఉండాలి. మీరు నా క్లాస్ విన్న తర్వాత మీ ఫ్రెండ్స్కి నా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఒక్క డౌట్ కూడా రావద్దు. వాడికి నీ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఈ 2 అర్థమైంది కదా? ఇంకా మీకు డౌట్స్ రావచ్చు, సార్ ఇక్కడ మీకు 5893 ఉంటే ఎట్లా సార్? అది కూడా మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సెకండ్ కాన్సెప్ట్, ఎవరికైనా డౌట్ ఉంటే డౌట్ పెట్టండి, లేకపోతే క్లియర్ ఎస్ సార్ అని పెట్టండి, ఎస్ క్లియర్ అని చెప్పి పెట్టండి. 2 కాన్సెప్ట్లు డిస్కస్ చేశాము. ఒక నంబర్కి స్క్వేర్ కనుక్కోవాలి అని అనుకుంటే a+b² లాజిక్ యూజ్ చేయాలి, a+b² లాజిక్ యూజ్ చేయాలి. ఆన్సర్ ఆప్షన్లు కనుక ఉన్నట్టు అవుతాయి. ఇది చాలా మందికి ఈ కాన్సెప్ట్లు తెలియవు సార్. బండగా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తోటి చేస్తారు, బుక్ తోటి చేస్తారు. మీరు ఒక వారం, ఈ ఆల్మోస్ట్ ఈ 27th వరకు రోజు 4 నుంచి నా క్లాసెస్ వినండి. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఈ క్వశ్చన్, కార్ ప్లేట్ నెంబర్ చూడంగానే పర్ఫెక్ట్ స్క్వేరా లేదా వస్తుంది, మీ మొబైల్ నెంబర్ చూడంగానే పర్ఫెక్ట్ స్క్వేర్ ఐడియాస్ వస్తాయి. దాన్ని కొంచెం జిమ్మికులు చేస్తారు, స్క్వేర్లు చేస్తారు, క్యూబ్స్ చేస్తారు. అందరూ క్లియర్ కదా ఇక్కడ వరకు? సో స్టెప్ బై స్టెప్ ఫౌండేషన్ నుంచి నేను పైకి తీసుకొని వెళ్తాను. ఇది ఒక కాన్సెప్ట్, పర్ఫెక్ట్ స్క్వేర్. ఇంకో కాన్సెప్ట్, కాన్సెప్ట్ 2. అన్నీ తెలుసుకోవాలి. డైలీ 2 టెస్ట్లు, రైట్? మీకు బ్యాచ్లో ఉంటుంది, టెస్ట్లు అటెంప్ట్ చేయండి. కాన్సెప్ట్ 2, ఏదన్నా నంబర్ తీసుకోండి కన్నా, ఏ నంబర్ తీసుకున్నా మనకు యూనిట్ డిజిట్ 0 నుంచి 9 వరకు ఉంటుంది. ఏ నంబర్ తీసుకున్నా మనకు యూనిట్ డిజిట్ 0 నుంచి 9 వరకు ఉంటుంది. ఏ నంబర్ తీసుకున్నా యూనిట్ డిజిట్ 0. యూనిట్ డిజిట్స్ ఎన్ని కన్నా? 0 నుంచి 9 వరకు. దాన్ని స్క్వేర్ చేస్తున్నాను అనుకోండి, దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే దాన్ని స్క్వేర్ చేస్తున్నాను. దాన్ని స్క్వేర్ చేస్తే 0 స్క్వేర్ ఈజ్ 0, 1 స్క్వేర్ ఈజ్ 1, 2 స్క్వేర్ ఈజ్ 4, 3 స్క్వేర్ ఈజ్ 9, 4 స్క్వేర్ ఈజ్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. ఒక నంబర్ల యొక్క యూనిట్ డిజిట్ 0 నుంచి 9 వరకు ఏదైనా ఉండొచ్చు. 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. ఎక్కడైనా మనకు 2 వచ్చిందా? 2 2 2 ఇక్కడ కనబడతలేదు, 2 2 2 ఇక్కడ కనబడతలేదు, 3 3 3 ఇక్కడ కనబడతలేదు, 7 కూడా మనకు కనబడట్లేదు, 8 కూడా మనకు కనబడట్లేదు, 2 కనబడట్లేదు, 3 కనబడట్లేదు, 7 కనబడట్లేదు, 8 కనబడట్లేదు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా దయచేసి రాసుకోండి. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 2 అయి ఉండదు, 3 అయి ఉండదు, 7 అయి ఉండదు, 8 అయి ఉండదు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 2 3 7 8 అయి ఉండదు, 2 అయి ఉండదు, 3 అయి ఉండదు, 7 అయి ఉండదు, అండ్ 8 అయి ఉండదు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క యూనిట్ డిజిట్ 2 3 7 8లో ఏ నంబరు కూడా అయి ఉండదు. 2 ప్లీజ్ రాసుకోండి దయచేసి. అర్థమైన తర్వాత నాకంటే కూడా మీకు తెలుగులో పట్టుగనుకుంటే తెలుగులో చక్కగా రాసుకోండి. ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే దాని యూనిట్ డిజిట్ 2 3 7 8 అయి ఉండదు. 2 3 ఇది క్యూబ్లో కూడా ఉపయోగపడుతుంది, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. 2 3 7 8 అయి ఉండదు. ఎందుకు అయి ఉండదంటే ఇది ప్రూఫ్. సపోజ్ గా ఎగ్జాంపుల్, సార్ ఇది నాకు ఎక్కడ ఉపయోగపడుతుంది సార్? 5 1 1 2, 5 3 1 2, 5 3 1 2. ఈ నంబర్ పర్ఫెక్ట్ స్క్వేరా? ఈ నంబర్ పర్ఫెక్ట్ స్క్వేరా? దేంతో ఎండ్ అవుతుంది? దేంతో ఎండ్ అవుతుంది?
2తో ఎండ్ అవుతుంది, 2తో ఎండ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 9. నో, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 1 1 2 1 2 3 1 2 3 4 ఈ 4 నంబర్లలో ఏది పర్ఫెక్ట్ స్క్వేర్? చూడండి, 1 1 2 1 2 3 అండ్ 1 2 3 4 ఈ 4 నంబర్లలో ఏది పర్ఫెక్ట్ స్క్వేర్? ఏది పర్ఫెక్ట్ స్క్వేర్? ఇక్కడ చూడండి సార్, ఇది 2తో ఎండ్ అవుతుంది, కాదు. ఇది 3తో ఎండ్ అవుతుంది, కాదు. ఇది 34. 34 అంటే 4 8ల 32. రిమైండర్ ఎంత వచ్చింది? 2. ఇది కూడా కాదు. కాబట్టి n ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, ఒక్క ఎలిమెంట్ పర్ఫెక్ట్ స్క్వేర్, ఒక్క ఎలిమెంట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 2 కానీ 3 కానీ 7 కానీ అండ్ 8 కానీ అయి ఉండదు. 2 3 7 8 అయి ఉండదు.